ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలము దేవుని సన్నిధిలో దేవుని వాక్యం ధ్యానించడానికి మీరందరూ ఇక్కడికి చేరుకున్నందుకు దేవునికి వందనములు. ఈ నూతన దినాన్ని బట్టి దేవునికి స్తోత్రములు. అనుదినము దేవునికి మన పట్ల నూతనముగా వాత్సల్యం పుట్టుచున్నది కనుక ఆయనను మనం ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఘనపరుస్తూ మరి ఆయన వాక్యంను ధ్యానిస్తూ ఆయనతో సమయం గడపడానికి మనము సమయంను తీసుకోవాలి. ప్రతి ఉదయకాలం పెందలకడనే మరి దేవుని సన్నిధిలో చేరడానికి దేవుడు మనకిచ్చిన ఈ కృపను బట్టి దేవునికి వందనములు. ఈ దినం దేవుడు మనకిచ్చిన కృపావార్త యెషయా గ్రంథము 40వ అధ్యాయము 29వ వచనము. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే. ఈ మాటలు మనం చాలాసార్లు ధ్యానం చేసుకొని ఉంటాం కదా. ఎప్పటికప్పుడు నూతనంగా మనకు కొన్ని తలంపులు కలుగుతూ ఉంటాయి. సొమ్మసిల్లిన వారు అంటే ఏదైనా పనిలో పని చేసి అలసిపోయి సొమ్మసిల్ల వాళ్ళు కొంతమంది, అంటే మరి బలహీనతతో, మరి కొన్నిసార్లు మరి అనారోగ్యంతో ఉన్నప్పుడు, చాలా అనారోగ్యంతో ఉన్నప్పుడు మరి మనకి ఏదైనా మన బ్లడ్ లెవెల్స్ తగ్గిపోయి లేకపోతే వాటర్ లెవెల్స్ తగ్గిపోయి చాలా బలహీనంగా అయిపోయి సొమ్మసిల్లిపోయే వాళ్ళం. అయితే కొన్నిసార్లు ఆత్మీయంగా కూడా పడిపోతూ ఉంటాము, ఆత్మీయంగా కూడా సొమ్మసిల్లుతూ ఉంటాము. ఎందుకంటే దేవుని యొక్క మార్గంలో నుంచి ఒక్కొక్కసారి తప్పిపోతూ ఉంటాము. మరి అలాంటి సమయంలో దిక్కు తెలియని స్థితిలోకి ఒక్కొక్కసారి వచ్చేస్తాము. అప్పుడు దేవుడే మనల్ని లేవనెత్తే దేవుడు. ఆయనను మనము ఆయన వైపు చేతులెత్తాలి, ఆయనను మనము అడగాలి, ఆయనను మనము ప్రార్థించాలి. మరి సొమ్మసిల్లినప్పుడు మనము బలహీనతతో అయినా సరే, మరి శక్తిహీనతతో అయినా సరే, లేకపోతే మరి మన పనులలో అలసిపోయి మరి ఆత్మీయంగా అలసిపోయి మరి ఒక్కొక్కసారి సమస్యలతో సొమ్మసిల్లిపోతాం. చాలా సమస్యలు ఉంటాయి మన ఇళ్ళలో కానీ, కుటుంబంలో కానీ, మన వర్క్ ప్లేస్లో కానీ. కొన్ని సమస్యలతో ఎంత కృంగిపోతాము. మరి మనం ఆరోగ్యంగా చూడడానికి బాగానే ఉంటాం కానీ మానసికంగా ఎంతగానో అలసిపోయి ఎంతగానో కృంగిపోయే స్థితిలో ఉంటాము. అలాంటి స్థితి కూడా సొమ్మసిల్లిన స్థితే. అయితే ఇలా సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు ఎవరు అంటే దేవుడే మనకు బలం ఇచ్చే దేవుడు. మరి నీవు ఏ స్థితిలో ఉన్నావు? నీ యొక్క పరిస్థితులు ఏంటి? నీ యొక్క సమస్యలు ఏంటి? మరి ఏ విషయాన్ని గురించి కృంగిపోయి ఉన్నావు? ఏ విషయాన్ని గురించి సొమ్మసిల్లి ఉన్నావు? మరి ఒకసారి నీవు దేవుని సన్నిధికి వస్తే మనము మన దేవుని దగ్గర సమస్తమును పొందుకోవచ్చు. బలమిచ్చేవాడు ఆయనే. మరి శక్తిహీనులుగా ఉన్నటువంటి వారికి కూడా బలాభివృద్ధి అంటే బలములో అభివృద్ధిని కలుగజేసేవాడు. మరి బలమిచ్చేది అప్పటికప్పుడు. ఇప్పుడు సొమ్మసిల్లిన వారికి మనం వెంటనే ఒక ఓఆర్ఎస్ కానీ లేకపోతే ఏ కోకోనట్ వాటర్ కానీ లేకపోతే ఇంకేదైనా మరి తాగించి వాళ్ళని కొంచెం లేవనెత్తుతాము. ఇంకా బాగా నీరసంగా ఉన్న వాళ్ళకు ఐవీ ఫ్లూయిడ్స్ ఇచ్చో లేకపోతే ఏదో ఒక రకంగా వాళ్ళను లేవనెత్తుతారు. ఆ తర్వాత వాళ్ళకు కొంచెం బలవంతమైనటువంటి బలం ఇచ్చేటువంటి కొన్ని ఆహార పదార్థాలు ఇవ్వడం ద్వారా వారిని లేవనెత్తగలుగుతాము. అదేవిధంగా మరి శక్తిహీనులైనటువంటి వారికి బలం ఇచ్చేది ఏంటి? మరి అలా శక్తిహీనులైపోయి చాలాసార్లు చాలా రోజులు హాస్పిటలైజ్ అయ్యి లేకపోతే అనారోగ్యమై మరి వారు ఇంటికి చేరినప్పుడు ఎంతో శక్తిహీనులుగా ఉంటారు. అస్సలు ఏమీ శక్తి ఉండదు, ఏ పని చేయడానికి శక్తి ఉండదు. అలాంటి వాళ్ళకు మనము ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తాము? వాళ్ళు కేవలం ఒక ఐవీ ఫ్లూయిడ్స్తోనో లేకపోతే ఏదో కొద్దిగా వాటర్ తాగి బలపడతారా? బలపడరు. వాళ్ళకి చాలా బలము కలిగించే మంచి బలాభివృద్ధి కలిగించే ఆహార పదార్థాలు ఇవ్వాలి. అలాగే మనము శక్తిహీనులుగా ఉన్నప్పుడు బలాభివృద్ధి అంటే బలములో అభివృద్ధి కలుగజేయవాడు దేవుడే. మరి మన శక్తి మనము ఆత్మీయంగా పడిపోయినటువంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుని వాక్యమే మనకు శక్తినిస్తుంది. దేవుని వాక్యం మనలో లేవనెత్తుతుంది. దేవుని వాక్యం ద్వారా మనము సొమ్మసిల్లిన ఆ పరిస్థితుల నుంచి లేవనెత్తబడతాము. అదేవిధంగా శక్తిహీనతలో నుంచి బలమును కూడా మనము పొందుకోగలుగుతాము. యెషయా ప్రవక్త రాస్తూ చెప్తూ ఉన్నాడు, దేవుడు చెప్తున్నాడు ఈ మాట. ఏమని అంటే, నీకు తెలియడం లేదా? నువ్వు వినడం లేదా? దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఆయన నిత్యుడకు దేవుడు.
మరి ఆ దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఆయన సొమ్మసిల్లడు, అలయడు. మనమైతే సొమ్మసిల్లిపోతాం. యవనస్తులు కూడా సొమ్మసిల్లిపోతారు. కొంతమంది చాలా బాగా బలంగా ఉంటారు, కానీ అయితే కొన్నిసార్లు వాళ్ళు కూడా సొమ్మసిల్లే పరిస్థితి. అయితే దేవుడైతే ఎప్పుడు కూడా సొమ్మసిల్లడు, అలయడు. ఆయన యొక్క జ్ఞానమును శోధించుట మనకు అసాధ్యం, మనకు చేత కాదు. మరి ఎవ్వరైనా కూడా మరి మనమైతే ఈ లోకంలో మనమంతా కూడా మానవులం, మనమంతా కూడా సొమ్మసిల్లిపోతాం. మనమంతా శారీరకంగా సొమ్మసిల్లిపోతాము, మానసికంగా సొమ్మసిల్లిపోతాము, ఆత్మీయంగా కూడా సొమ్మసిల్లిపోతాము. అయితే దేవుడు ఎలాంటి స్థితిలో, సొమ్మసిల్లిన స్థితిలో ఉన్నటువంటి వారు మానసికంగా కానీ, శారీరకంగా కానీ, ఆత్మీయంగా కానీ ఏ స్థితిలో సొమ్మసిల్లినా కూడా ఆయనైతే సొమ్మసిల్లడు, అలయడు. కాబట్టి ఆయన మనల్ని లేవనెత్తుతాడు. ఎవరు లేవనెత్తగలుగుతారు? మరి ఒక భారీగా ఉన్న మనిషి కింద పడిపోయినప్పుడు ఎవరైనా పక్కనున్న వాళ్ళు లేవనెత్తగలుగుతారా? కాదు. ఒకరు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు కలిసి అతన్ని లేపాలి. మరి అలాంటి పరిస్థితిలో బాగా శక్తిమంతుడైనటువంటి వారైతే ఒక్కరైనా లేపగలరు. అలాంటి శక్తిమంతుడే మన దేవుడు. ఆయన ఎలాంటి స్థితిలో కూడా ఆయన సొమ్మసిల్లడు, అలయడు. ఆయన యొక్క జ్ఞానము మనము శోధించడానికి మనకు చేత కూడా కాదు. కాబట్టి ఆయన నిత్యుడైన దేవుడు, ఆయన నిరంతరం ఉండే దేవుడు, మనల్ని శాశ్వతంగా ప్రేమించే దేవుడు. ఆయన మన ఏ పరిస్థితినైనా కూడా బాగు చేయగలడు. మనం అనుకుంటాము, నా పరిస్థితి చాలా ఘోరం, నన్ను ఎవ్వరు బాగు చేయలేరు, నా పరిస్థితి అస్సలు ఎవ్వరికి రాకూడదు, అంత భయంకరం నా పరిస్థితి అని చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ దేవుడు చెప్తున్నాడు, అలా కాదు, అలా కాదు, నేనున్నాను, నేను సమస్తం చేయగలను, సర్వశక్తి కలిగిన దేవుడు నేనే, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు నేను, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని ఆయన చెప్తున్నాడు. మరి మనం ఆ విషయం మీద నమ్మకం పెట్టాలి కదా, దాన్ని మనం విశ్వసించాలి కదా. అలా విశ్వసించినప్పుడే మనం ఆయన మీద ఆధారపడగలం. ఎవరినైనా చూసినప్పుడు పర్వాలేదు, ఇతను చేయగలుగుతాడు అంటేనే మనం నమ్మి అతని మీద కానీ ఆమె మీద కానీ ఆధారపడతాం. ఒక డాక్టర్ చాలా మంచి డాక్టర్ అని చెప్పినప్పటికీ కూడా అక్కడ వాళ్ళతో మాట్లాడిన తర్వాతనే, ఆ డాక్టర్తో మాట్లాడిన తర్వాతనే పేషెంట్కి ఒక రకమైన ధైర్యం వస్తుంది. ఒక్కొక్కసారి పేషెంట్ ఈ డాక్టర్తో నాకు పెద్దగా అవుతుందని నేను అనుకోను, ఈ డాక్టర్ నాకు అవసరం లేదు అని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. అంటే మనకు ధైర్యం ఇచ్చేటువంటి మాటలు మాట్లాడేవాళ్ళు, ధైర్యాన్ని ఇచ్చే ఆ శక్తి వాళ్ళలో చూసినప్పుడే మనం వాళ్ళ మీద నమ్మకాన్ని పెంచుకుంటాం. మన దేవుడు అలాంటి దేవుడే. ఆయన ధైర్యం ఇచ్చే దేవుడు, ఆయన నమ్మకాన్ని ఇచ్చే దేవుడు. మనం తీసుకోవాలి, మనం గ్రహించాలి, మనము అర్థం చేసుకోవాలి. ఎప్పుడు అర్థం చేసుకుంటాము? ఆయనతో సన్నిహిత సంబంధం ఉంటేనే, ఆయనతో ఆ దినమంతా ప్రతిదినం గడుపుతూ ఉంటేనే, ఆయన వాక్యం చదువుతూ ఉంటేనే మనము అది గ్రహించగలము. మరి యవనస్తులు కూడా అలసిపోతారు, యవనస్తులు కూడా సొమ్మసిల్లిపోతారు, యవనస్తులు కూడా మరి తొట్టిల్లి పడిపోతూ ఉంటారు, బాలురు కూడా సొమ్మసిల్లిపోతారంట. కానీ దేవుడు మాత్రము మనకు ఆయన అలయడు, సొలయడు. ఆయన ఏ మాత్రం సొమ్మసిల్లడు. ఆయన మనకు ధైర్యం ఇచ్చే దేవుడు, బలం ఇచ్చే దేవుడు. సొమ్మసిల్లిన వారికి కూడా బలం ఇచ్చేవాడు, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయనే. ఎప్పుడైతే మనం ఆయన కొరకు ఎదురు చూస్తామో అప్పుడు మనము ఏమవుతామంటే, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. ఎంత గొప్ప వాగ్దానం దేవుడు మనకిస్తున్నాడు ఈ దినం. మరి ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, మరి ఎంత భయంకరమైన పరిస్థితులలో జీవితంలో కొన్నిసార్లు మరి గుండెలు పగిలిపోయే పరిస్థితులు ఉంటాయి. పిల్లలు మాట వినక, పిల్లలు తారి తప్పిపోయి, పిల్లలు రక్షణ లేక, పిల్లలు దూరంగా వెళ్ళిపోయి భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు మన హృదయం బద్దలైపోతూ ఉంటుంది. మరి లేకపోతే మరి భయంకరమైన అడిక్షన్స్ గురైనటువంటి పిల్లలుంటే ఆ తల్లిదండ్రుల గుండెలు బద్దలైపోతూ ఉంటాయి. మరి భయంకరమైన ట్రాజడీస్ విన్నప్పుడు, లేకపోతే అనుభవించేటప్పుడు, మన ఇంట్లో మనం ఎవరినైనా కోల్పోయినా, లేకపోతే మన ఇంట్లో భయంకరమైన ట్రాజికల్గా ఏదైనా యాక్సిడెంట్ జరిగినా, ఇలాంటివన్నీ వింటూ ఉంటేనే ఒక్కొక్కసారి చాలా బాధ అవుతుంది. అలాంటిది మన కుటుంబంలో జరిగితే ఇంకా బాధాకరం కదా. అది ఒక దుఃఖకరమైనటువంటి పరిస్థితులు అయినప్పుడు మన హృదయము పగిలిపోతూ ఉంటుంది, మనము సొమ్మసిల్లిపోతూ ఉంటాము. అయితే దేవుడు మనకు ఇలాంటి పరిస్థితులలోనే ధైర్యం ఇచ్చే దేవుడు, ఇలాంటి పరిస్థితులలోనే మనకు
మనల్ని కొనసాగడానికి ఆయన శక్తినిచ్చే దేవుడు. ఆ సొమ్మసిలిన పరిస్థితుల నుంచి లేవనెత్తి మనకు ధైర్యంనిచ్చే దేవుడు. ఒక్కొక్కసారి మరి ఆత్మీయులను కోల్పోయి, ఇంట్లో పెద్దను కోల్పోయి, మరి వేదనతో కృంగిపోయిన స్థితిలో ఉంటారు కొంతమంది. దిక్కు తెలియని పరిస్థితులలో ఉంటారు. ఆవేదన, దుఃఖము, బాధ. ఒక్కొక్కసారి దేవుడా ఎందుకు చేసావు నాకెందుకు ఇలాగైంది అని ఎంత వేదన పడుతూ ఉంటారో ఆ వేదననంతా కూడా ఆదరించి, ఆ వేదనను పోగొట్టి మనకు ధైర్యం ఇచ్చేది కూడా దేవుడే. మనుషులందరూ కూడా మాట్లాడతారు, వాళ్ళందరూ కూడా ఆదరిస్తారు, వస్తారు, పలకరిస్తారు. చాలా మంచిదే అది కూడా. కానీ పూర్తిగా మనకు ఆదరణనిచ్చేది మాత్రం దేవుడే. దేవుడు ఎలాంటి దేవుడు అంటే కన్న తల్లి వలె, కన్న తండ్రి వలె ఆయన మనల్ని ఆదరించే దేవుడు. ఆయన ఎప్పుడైతే మనము ఆ పరిస్థితులలో ఉన్నప్పుడు మనం దేవుని దగ్గరికి రావాలి. ఆ పరిస్థితులలో మనం ఉన్నప్పుడు దేవుని సన్నిధిని మరి మోకరించి ప్రార్థన చేయాలి. ఆయన దగ్గర మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన మన ప్రార్థన ఆలకించే దేవుడు. ఆయన సన్నిధికి మనం ఖచ్చితంగా రావాలి. మానసికంగా మనం ఎంత బాధలో ఉన్నా, ప్రభువా నా పరిస్థితి ఏంటి, నా పరిస్థితి అని ఒక్క మాట అడిగినా చాలు, దేవుడు నీకు వెంటనే జవాబిస్తాడు. దేవుడు నీకు వెంటనే సహాయం చేస్తాడు. దేవుడు వెంటనే నీకు ఒక గొప్ప బలం ఇస్తాడు, నీకు ఆదరణ ఇస్తాడు. లేచి నువ్వు తిరిగి నీ పనులకు, లేకపోతే లేచి కొనసాగడానికి దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఎందుకంటే ఆయన గొప్ప దేవుడు, ఆదరించే దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, మరి అద్భుతకరుడైనటువంటి దేవుడు. అలాంటి మరి బలాభివృద్ధి కలుగజేసి మనలో ఉన్నటువంటి బలహీనతనంతా పోగొట్టి కంప్లీట్గా మనము మానసికంగా కానీ, ఆత్మీయంగా కానీ, శారీరకంగా కానీ బలహీనతతో ఉన్నప్పుడు మనకు తిరిగి బలంనిచ్చి మనల్ని కొనసాగడానికి సహాయం చేసే దేవుడు ఆయన. ఆయనకు మితిలేని బలం ఉన్నది. ఆయన యొక్క బలము అత్యంత అద్భుతమైనటువంటిది. అది మనము వర్ణించలేము. అలాంటి బలవంతుడైన దేవుడు మన దేవుడు. మరి అందుకే ఆయన ఈ లోకంలోనికి వస్తున్నాడని ప్రవచనాత్మకంగా మరి యెషయా భక్తుడు చెప్తున్నప్పుడు ఆయనకు పెట్టబడిన పేరేంటి? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేర్లు. అంటే అంత గొప్ప దేవుడు. అన్ని విషయాలలో ఆత్మీయంగా బాగలేమా, ఆలోచనకర్తగా ఉన్నాడు ఆయన. ఆయన నిత్యము మనకు తోడుగా ఉన్నాడు. మన బలహీనతలో మనకు బలమిచ్చే దేవుడు, ఎల్లప్పుడూ సమాధానం ఇచ్చే దేవుడు. మన జీవితంలో మనకు సమాధానం కలిగి ఉండాలి, మనం నెమ్మది కలిగి ఉండాలి, ప్రశాంతమైనటువంటి హృదయంతో మనం ఉండాలి అంటే దేవుని యొక్క కృప మనకు ఎంతో అవసరం. ఆయన సన్నిధిలో మనం చేరినామంటే మనం మాట్లాడాల్సిన పని లేదు, గొప్పగా అరిచి పెట్టాల్సిన పని లేదు, మనము ఏమీ చేయవలసిన పని లేదు. ఆయన సన్నిధిలో నువ్వు మోకరించు చాలు, మాటలు చెప్పాల్సిన పని లేదు. నీ కన్నీళ్ళే అదే ఒక గొప్ప ప్రార్థన. నువ్వు మాట్లాడలేవు, నీకు బదులుగా పరిశుద్ధాత్ముడు మూలుగుతో ఆయననే ప్రార్థన చేస్తాడు మన పక్షంగా. మనకెందుకు భయము? మనము దేవుని సన్నిధికి రావాలంతే. ఏ పరిస్థితుల్లో అయినా దేవునికి వ్యతిరేకంగా వెళ్ళి మనమేం చేయలేము. దేవుణ్ణి మనం ప్రశ్నించవచ్చు. అఫ్కోర్స్ కొంతమంది ప్రవక్తలు కూడా అలా ప్రశ్నించారు, కానీ దేవుడైతే మనకు తప్పకుండా జవాబిస్తాడు. ఒకవేళ ప్రశ్నించు పర్వాలేదు, కానీ దేవుడు బలమిస్తాడు. అందుకే హబక్కూకు కూడా అలాగే ప్రశ్నించాడు. ఏంది ప్రభా నా ఈ పరిస్థితి ఏంటి? ఈ ఇశ్రాయేలీలోకి వచ్చిన ఈ పరిస్థితి ఏంటి? ఇంత భయంకరంగా హింసించబడుతున్నారే, వాళ్ళను నువ్వు చూడవా? వాళ్ళకు నువ్వేమి, ఆ శత్రువులను నువ్వేం చెయ్యవా? వాళ్ళకేం శిక్ష విధించవా అని భయంకరంగా మరి ఎంతో వేదనతో మరి హబక్కూకు ప్రశ్నించినప్పుడు దేవుడు చెప్పాడు, నాకు ఒక సమయం ఉన్నది, ఆ సమయంలో నేను తప్పకుండా చేస్తాను. నాకేం లేకపోయినా పర్వాలేదు, నా ద్రాక్ష తొట్లు ఫలించకపోయినా, చెట్లు ఫలించకపోయినా, అంజూరపు చెట్లు పూయకుండా, ఒలివ చెట్లు కాపు లేకపోయినా, చేనిలో పైరు పంటకు రాకపోయినా సరే, గొర్రెలు దొడ్డిలో లేవు, సాలలో పశువులు లేవు, ఏం లేకపోయినా పర్వాలేదు, మరి నేనైతే యెహోవా యందు ఆనందిస్తాను. ఎందుకంటే ప్రభువు యెహోవాయే నాకు బలము అని చెప్తున్నాడు. ఆయన నా కాళ్లను లేడి కాళ్ల వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవజేయును. ఎంత గొప్ప సంగతి హబక్కూకు చెప్తున్నాడు. అవే మాటలు ఇక్కడ ప్రవక్త యెషయా గ్రంథంలో దేవుడు చెప్తున్నాడు. నువ్వు ఎదురు చూడు, నీకు నేను ఇచ్చే బలం ఎలాంటి బలం అంటే పక్షిరాజులాగా రెక్కలు చాపి పైకి ఎగురుతావు,
ఉన్నత స్థలం అది. పైకి పక్షిరాజు ఎగిరే స్థలం ఎలాంటి స్థలము? చాలా ఉన్నతమైన స్థలము. అంత ఉన్నత స్థలానికి నువ్వు ఎగురుతావు, అంత ఉన్నత స్థలానికి నువ్వు వెళ్తావు. మరి హబక్కూకు అంటున్నాడు, నేను ఉన్నత స్థలముల మీద నడుస్తానని చెప్తున్నాడు కదా. మరి అలాగే మరి ఒక లేడి కాళ్ళ వలె నీ కాళ్ళు బలంగా ఉంటాయి. మరి ఉన్నత స్థలాలకి నువ్వు ఎగిరిపోతావు. మరి అక్కడ నీ యొక్క గొప్ప ధైర్యాన్ని చూపిస్తావు. ఎంత ఉన్నతమైన స్థలం అంటే మరి ఉన్నతమైన స్థానము, ఉన్నతమైన పరిస్థితి. అలాంటి పరిస్థితికి నువ్వు పైకి ఎగురుతావు, ఎంతో ఆ పైకి ఎత్తబడతావు. మరి అలయక పరిగెత్తుతావు, సొమ్మసిల్లక నడిచిపోతావు. కాబట్టి నీకు ఏ భయము లేదు. నువ్వు ఒక్కసారి దేవుని దగ్గరికి రా. నువ్వు దేవుని దగ్గరికి వచ్చి సమస్తము నువ్వు అడగాల్సిన పని కూడా లేదు. దేవుని సన్నిధికి వస్తే చాలు. నిన్ను చూస్తేనే దేవునికి అర్థమైపోతుంది నీకేం కావాలో. ఆయన మన హృదయాలను పరిశోధించే దేవుడు. మన హృదయ రహస్యములన్నీ ఆయన ఎరిగి ఉన్నాడు కనుక నీకు ఏ భయము లేకుండా ఆయన నీకు సహాయం చేస్తాడు. కనుక మనం దేవుని పైన ఆధారపడదాం. దేవుడు మనకిస్తున్నటువంటి ఈ బలమును తీసుకుందాం, అది గ్రహిద్దాం, ఆయన యొక్క గొప్పతనాన్ని తీసుకుందాం. ఎందుకంటే ఆయన మనల్ని అలసిపోనివ్వకుండా మరి సొమ్మసిల్లకుండా కాపాడే దేవుడు. ఆయన యొక్క బలము ఎప్పుడు కూడా మనల్ని సొమ్మసిల్లనివ్వదు అస్సలు. కాబట్టి మనము ఆయన బలములో కొనసాగుదాం. కీర్తనల గ్రంథంలో 84వ కీర్తనలో మరి కోరహు కుమారులు అంటున్నారు, ఏమంటున్నారంటే, నీ వలన బలము పొందు మనుష్యులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు అని చెప్తున్నాడు. అంటే మన యాత్రలో ఎన్నో కష్టాలు వస్తాయి, ఎన్నో సమస్యలు వస్తాయి. కానీ దేవుని వలన మనం బలం పొందినామంటే మనం ఎంతో ధన్యకరంగా జీవించగలుగుతాము. నిత్యము ఆయన కృపతో మనకున్నటువంటి ఆ బలముతో మనము అపరిమితమైన బలమును పొందుకొని, దేవుని యొక్క అపరిమితమైన శక్తి, దేవుని యొక్క అపరిమితమైన బలమును మనం పొందుకొని మరి ఉత్సాహంతో ముందుకు సాగడానికి దేవుడు మనకు కృప చూపించడానికి దేవుడు సహాయం చేస్తాడు. అలాంటి ధన్యతను మనం కూడా పొందుకుందాం. దేవుడి కృపావార్తను దీవించునుగాక. ఈ ఉదయకాలం ప్రార్థనలో ఏకీభవిస్తున్న మీకు అందరికీ దేవుని నామంలో శుభములు ప్రార్థించుకుందాం. ప్రభా పరిశుద్ధుడా, గొప్ప దేవా, నీకు వందనములు, స్తోత్రములు నాయన. అద్భుతకరుడవు, ఆశ్చర్యకరుడవు తండ్రి. ఈ పెందల కడ మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానమును బట్టి నీకు వందనములు. అవును ప్రభా, మేము ఏ స్థితిలో సొమ్మసిల్లి ఉన్నామో, ఏ స్థితిలో బలహీనులుగా ఉన్నామో ఆ స్థితిలో నుంచి మమ్మల్ని లేవనెత్తండి, మాకు సహాయం చేయండి. ప్రభా, నీ కృప మాకు అధికంగా దయచేయండి తండ్రి. మాకు కావాల్సిన బలమును అనుగ్రహించండి దేవా. ప్రభా, శారీరకంగా అయినా ఆత్మీయంగా అయినా మరి మానసికంగా అయినా సరే, ఏ విధంగానైనా మేము ఎంత బలహీనతలో ఉన్నా మమ్మల్ని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, నీకే స్తోత్రములు. మా తండ్రి, ఈ పెద్దల కడ ఈ విధంగా ప్రార్థించడానికి, వాక్యం ధ్యానించడానికి మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాం తండ్రి. మా తండ్రి దేవా, మా ప్రార్థనలు అంగీకరించండి, మా అపరాధములను క్షమించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభానైనా ఇతరులు మా పట్ల చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము. ఈ దినము ఎంతమంది అయితే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారందరికీ ఎవరెవరికి ఎలాంటి సమస్యలు ఉన్నాయో మాకు తెలియదు ప్రభా. మీరు సమస్తం ఎరిగిన దేవుడు, హృదయ రహస్యములను ఎరిగినటువంటి దేవుడు తండ్రి. ప్రభా, మానసికంగానైనా మరి శారీరకంగానైనా మరి ఆత్మీయంగానైనా కృంగిపోయి సొమ్మసిల్లిన స్థితిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని లేవనెత్తండి ప్రభా. అది ఏ సమస్య అయినా మీరు బాగు చేయలేని సమస్య అంటూ ఏదీ లేదు, మీరు చేయలేని పరిస్థితి అంటూ ఏదీ లేదు తండ్రి. దేవా, గొప్ప దేవుడవు, సర్వోన్నతుడవు, శక్తిమంతుడవు, కృపగలిగిన దేవుడవు తండ్రి. నీ గొప్ప కృపను బట్టి, నీ యొక్క అద్భుతమైనటువంటి ప్రేమను బట్టి నీకు వందనములు. మమ్మల్ని మీరు ఎంతగా ప్రేమిస్తున్నారంటే మేము మీ సన్నిధికి వస్తే చాలు తండ్రి, మీరు మాకు సహాయం చేసే దేవుడే అంటున్నారు. దేవా ప్రభా, మా కృంగిన స్థితిలో మేము నీ సన్నిధిలో అడుగుతున్నాం తండ్రి. మాకు కావాల్సిన బలం అనుగ్రహించండి. ఎంతమంది అయితే ప్రభా మరి ఆఫీస్లో మరి వారి యొక్క వర్క్ ప్లేస్లో ఎంత ఇబ్బందులు పడుతున్నారో, మరి అవమానాలకు గురవుతున్నారో, మరి నిందించబడుతున్నారో అలాంటి వాళ్ళందరినీ కూడా లేవనెత్తండి, వారికి తగిన సహాయం చేయండి. మా ప్రభా, వారికి మీరే బలమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. ప్రభానైనా మరి విద్యార్థులందరికీ కావాల్సిన మంచి ఆరోగ్యము, జ్ఞానము అనుగ్రహించి పరీక్షలు అయిపోతుండగా నాయన వారు మంచి ఉత్తీర్ణత పొందుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరి రాకపోకలందు మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాము. ఇది నాయన ఇంతమంది హాస్పిటలైజ్ అయి ఉన్నారో ప్రభా, ఆకస్మికంగా
అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో ఉన్న ప్రతి ఒక్కరిని లేవనెత్తండి ప్రభా. నీ యొక్క బలమైన సన్నిధి వారితో ఉంచండి ప్రభా. నాయన నీ స్వస్థత హస్తమును చాపి ప్రతి ఒక్కరిని ముట్టండి ప్రభా. మరి తండ్రి సర్జరీలు చేయించుకొని ఉన్నటువంటి వారు త్వరగా కోలుకోవడానికి సహాయం చేయండి ప్రభా. బలహీనంగా ఉన్నటువంటి గుండెకు బలమును అనుగ్రహించండి మా ప్రభా తండ్రి. త్వరగా కోలుకోవడానికి సహాయం చేయండి మా తండ్రి. మరి అనేకమైన అలర్జీస్తో ఆస్తమాతో ఆయాసంతో బాధపడుతూ హాస్పిటల్లో ఉన్నటువంటి వాళ్ళను, ఇండ్లలో బాధపడుతున్నటువంటి వాళ్ళను ప్రభానైనా మరి లంగ్స్లో ప్రాబ్లంతో ఉన్నటువంటి వాళ్ళని ప్రతి ఒక్కరిని లేవనెత్తండి. వారికి తగిన సహాయం చేయండి ప్రభా. తండ్రి మీ యొక్క ఆరోగ్యం వారికి దయచేయండి ప్రభా. మా తండ్రి దేవా మరి మీ రెక్కలు ఆరోగ్యం కలగజేస్తాయి మా ప్రభా. స్వస్థతనిచ్చే దేవుడవు నీవే మా ప్రభా. ప్రతి ఒక్కరిని బాగు చేయండి ప్రభా. ఈ సమయంలో ఎవరెవరు హాస్పిటల్స్లో ఉన్నారో వారందరినీ ప్రభా ఎత్తి పట్టుకుంటున్నాం. ప్రతి ఒక్కరికి ఆరోగ్యం దయచేయమని, ప్రతి ఒక్కరు కోలుకొని త్వరగా ఇంటికి రావడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన మా తండ్రి దేవా. మరి ఎంతోమంది ప్రభా మరి కృంగిన స్థితిలో ఉన్నారు, నిరుద్యోగులుగా ఉంటున్నటువంటి వారు మరి ఎంతగానో కృంగిపోతూ నాయన అప్పుల బాధతో, ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఇండ్లు ఎలా గడుస్తుందో తెలియని పరిస్థితి నాయన మా ప్రభా. అలాంటి పరిస్థితుల్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తండి. వారికి కావాల్సిన బలంను అనుగ్రహించండి ప్రభా. వారికి చక్కటి మార్గంను చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవా. ఇంకా అదేవిధంగా ప్రభా మరి అనేక సమస్యలతో, కోర్టు సమస్యలతో, ల్యాండ్ సమస్యలతో కృంగిన స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరిని లేవనెత్తండి ప్రభా. తండ్రి వారికి మీరు సహాయం చేయగలిగిన దేవుడు అంటున్నారు మా ప్రభా. మీరు తప్ప మాకెవరున్నారు? మా పక్షంగా వ్యాజ్యమాడే దేవుడు మీరే మా ప్రభా. న్యాయమూర్తి మీరే ప్రభా. నిజమైనటువంటి గొప్ప న్యాయమూర్తి మీరే ఉంటుండగా ప్రభా నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాము. సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. భయంకరమైన అన్యాయాలకు, అక్రమాలకు గురైనటువంటి ప్రతి ఒక్కరిని లేవనెత్తండి. వారికి తగిన సహాయం అనుగ్రహించండి ప్రభా. కష్ట సమయంలో ఉన్నటువంటి వారు ప్రభా, చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి వారు ఆర్థికంగా కానీ మరి ఇతరత్ర ఏ సమస్యలతో బాధపడుతున్న వారైనా మా ప్రభా మీరు సహాయం చేసే దేవుడు అంటున్నారు ప్రభా. కృంగిన స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరిని లేవనెత్తే దేవుడు మీరే అంటున్నారు దేవా. కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవా. మరి దైవ సేవకుడు నాయన మరి హతసాక్షిగా అయిపోయిన ఆ కుటుంబాన్ని తండ్రి మీరు ఆదరించి ప్రభా, ఆ కుటుంబంలో మీరు ఆదరణ దయచేయండి ప్రభా. భయంకరమైన లోకము భయంకరంగానైనా మరి ఆ వ్యక్తి యొక్క క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తుండగా మా తండ్రి మీరు దయ ఉంచండి ప్రభానైనా. ప్రతి ఒక్కరి నోళ్లను యేసునామములో మూయబడును గాక మా ప్రభా. ప్రతి ఒక్కరూ నాయన తాము చేసే అనవసరమైన మరి తప్పుడు నిందలు మోపకుండా ప్రభా ప్రతి ఒక్కరిని కట్టడి చేయండి ప్రభా. తండ్రి మీకు సమస్తం సాధ్యం నాయన. మేమైతే ఏం చేయలేం. ఎవరినని ప్రభా మేము ఎవరినని కంట్రోల్ చేయగలం? ఎవరినని మేము మాట్లాడగలం తండ్రి మా తండ్రి. మీరైతే న్యాయమూర్తి అయిన దేవుడు అయితే ప్రభా. మరి నీలాగే తండ్రి ప్రభని యేసుక్రీస్తు ఏ విధంగా అయితే మరి అవమానించబడిన ఆయన ఎంతగా హింసించబడి భయంకరమైన వేదన పడి మరి శిలువ మరణం పొందాడు. అదేవిధంగా ప్రభా స్టెఫెను అదేవిధంగా బాధపడి నాయన మరణించాడు. అయితే ప్రభా మీరు ప్రతి ఒక్కరితో ఉన్న దేవుడు మా తండ్రి దేవా. ప్రతి ఒక్కరి పరిస్థితిని ఎరిగిన దేవుడు మా ప్రభా. ఆ కుటుంబానికి మీరు ఆదరణగా ఉండమని వారిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం. ఇంకా ఏ కుటుంబాలలో అయితే కష్టాలు ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయో మా ప్రభా, అన్యాయములు అక్రమములు జరిగి భయంకరమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారో వారందరికీ మీ యొక్క సహాయం అనుగ్రహించండి నాయన. మీరే సహాయకులు ప్రభా మా తండ్రి దేవా. ఇంకా వివాహాలు కాలేదని దిగులు పడుతున్నటువంటి వాళ్ళను మరి వారి యొక్క ప్రయత్నాలు సఫలం చేయమని ప్రార్థిస్తున్నాము. సంతానం కొరకు ఎదురు చూస్తున్న వారికి తప్పక సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన మా తండ్రి దేవా. ఇంకా ఎంతమంది మా ప్రార్థనలు కోరుతున్నారో వారందరికీ మీ యొక్క సహాయం అనుగ్రహించండి దేవా. ప్రభా నీవు తోడై ఉన్నటువంటి దేవుడవు మా ప్రభా. మాకు నిత్యము తోడై ఉన్న దేవుడవు, నిత్యుడగు దేవుడవు, నిత్యుడగు తండ్రి మా ప్రభా. ఆదరణకర్తయగు దేవుడవు, సమాధానకర్తయగు అధిపతివి నాయన. బలమిచ్చే దేవుడవు ప్రభా. నీ పైననే మేము ఆధారపడి ఉన్నాము మా ప్రభా. సేవకులను ఆశ్రయించి వారికి అందరికీ మంచి ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్న వారి పనులు మరి శక్తివంతంగా చక్కగా జరుగునట్లుగా సహాయం చేయండి. నీ రక్షణలోనికి రాని వారందరూ నీ రక్షణలోనికి వచ్చినట్లుగా సహాయం చేయండి మా ప్రభానైనా. దుర్వ్యసనాలకు గురైనటువంటి ప్రతి ఒక్కరిని లేవనెత్తి వారు నార్మల్గా అవునట్లుగా సహాయం చేయమని అనాథలను, దిక్కులేని వారిని, వృద్ధులను, చిన్నారులను
ప్రతి ఒక్కరిని దీవించండి. ఆదరణకరమైన పరిస్థితులు వారికి దయచేయండి. ఒంటరి తల్లులను, ఒంటరి మహిళలను ప్రతి ఒక్కరిని దీవించి వారికి సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, మా జీవితాలలో మీరు చేస్తున్నటువంటి అనేకమైన గొప్ప కార్యాలను బట్టి మేము ఎల్లప్పుడూ నీకు స్తుతులు స్తోత్రం చెల్లించేవారుగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. నీవే మా దేవుడవు, నీవే మా రక్షణకర్తవైన దేవుడవు తండ్రి. నీ రక్షణను మేము ఎల్లప్పుడు కూడా వెల్లడిపరిచే వారంగా ఉండడానికి సహాయం చేయమని కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా, ఈ దినమంతా మాకు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం. మా పనులన్నీ కూడా మేము జయప్రదంగా చేయడానికి ఈ దినానికి మాకు కావాల్సిన జ్ఞానమును, మాకు కావాల్సిన ప్రతి విధమైనటువంటి స్కిల్స్ను అనుగ్రహించండి. మా మాటలు, తలంపులు సమస్తం నీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి. ఈ దినం బర్త్డేలు, వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డలు దీవించండి. గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకనూ అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మా ప్రభా తండ్రి, మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.